తెలంగాణ అంటూ కొత్త వాదనను తెలంగాణ ప్రజలు ఏమాత్రం ఒప్పుకోబోరని పార్లమెంటు సభ్యుడు వి హనుమంతరావు చెప్పారు. ఇదే విషయం కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డికి తెలిపినట్లు పేర్కొన్నారు. అనంతరం ప్రధాని మన్మోహన్ సింగ్ మంత్రుల బృందం సభ్యుడు జయరాం రమేష్ ను కలిసి దీనిపై వివరించినట్లు విహెచ్ చెప్పారు. ప్రధానమంత్రి బయటకు వస్తుంటే వారిని లాబీలు అడిగా, సార్ ప్రధానమంత్రి గారు ఈ కొత్త వాదన ఎందుకు తెస్తున్నారు అనవసరంగా, ఈ రాయలసీమ 2 జిల్లాలు మాకెందుకు మేము అడిగినామా, వాళ్ళు కూడా వద్దంటున్నారు. అక్కడ వాళ్ళు కూడా రాయల తెలంగాణ మేము ఒప్పుకోమని వాళ్ళు కూడా అంటున్నారు. మాకు ఏదైనా ఉంటే సెపరేట్ రాయలసీమ కావాలంటే కలుపుకోండి, నెల్లూరు కలుపుకోండి, ఒంగోలు కలుపుకోండి, 6 జిల్లాలు అవుతుంది. అది ఇడిచిపెట్టి మళ్ళీ మాదేంటి సార్, మీరు కొత్త వాదన పెడితే మనం ఇక్కడ నష్టపోతాము, అక్కడ నష్టపోతాము. దయచేసి మిగతా పార్టీలకు అవకాశం ఇవ్వకుండా మన పార్టీకి మంచి ఇమేజ్ వారికి చెప్పాను. జయరాం రమేష్ జిఓఎం మెంబర్ కూర్చుంటే ఆయనకు చాలా గట్టిగా అందరు వినేటట్టు చెప్పారు. చూడు సార్, కొత్త ఎక్స్పెరిమెంట్ చేయకండి, ఈ ఎక్స్పెరిమెంట్ తోటి నష్టమవుతుంది, మా పిల్లలు చచ్చిపోయినరు, మీరు కొత్త తినిపించొద్దు, సిడబ్ల్యూసీ నిర్ణయానికే మీరు కట్టుబడి ఉండాలని చెప్పేసి ఇప్పుడే వస్తున్నా.